ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ జేపీ గారు ఎవరు? ఏయ్, పెళ్ళికి రాకొచ్చావా? నో, తాయి రాలే, వచ్చాక దాగా. అన్నయ్య అన్నయ్య, పెళ్లి కొడుకు నువ్వా? నేనే. అంటే నువ్వు జేపీ కొడుకువా? అవును. ఛ, లోపటేసిన లిక్కర్ మొత్తం తీపోయింది. అంటే ఈ పెళ్లి ఆపాలే లేదు ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి. పెళ్ళి ఆపటం ఏంటి? మన ఇద్దరం ఒకే కంపెనీ నుంచి డెలివరీ అయిన బాటిల్స్ మనయా. మా నాన్న ఎవరో కాదన్నయ్య, మీ నాన్నే ఆ? జేపీ. ఏం నువ్వు అనేది? అవునన్నయ్య, నీకు నరసాపురం తెలుసా? తెలుసు. బాలాజీ వైన్స్ పక్క వీధిలో పెంకుటి తెలుసా? తెలుసు. ఆ ఇంట్లోనే నా తల్లి శ్రీవల్లి ఉండేది. మన నాన్న మా అమ్మని మోసం చేశాడన్న. నాన్న వివరాలు మొన్నే తెలిసాయి. బాలాజీ వైన్స్ లో చెప్పాడన్న, అందుకే వెతుక్కుంటూ వచ్చా. నా తల్లికి న్యాయం జరగాలంటే దానికి ఇప్పుడు ఏం చేయాలి? ఈ పెళ్లి ఆపలన్నయ్య. తమ్ముడు కూల్. బాటిల్ ఓపెన్ చేసే ముందు బార్ కోడ్ చూసినట్టు నా మొహం చూడు. నేను నాన్నలాగే అదవని కాదు. నీకు ఫుల్ గా న్యాయం జరిగినట్టు నేను చూస్తాను. అమ్మా, ఆ ప్లేట్ ఇటు ఇవ్వండి. మీరు వెళ్ళండి. ఇవి తింటూ ఉండు. ఏంటన్నా ఇవి? అక్షంతలు. హా. ప్రధానమంత్రి లేకుండా పార్లమెంటు, అధ్యక్ష అనుకుంటే అసెంబ్లీ జరగొచ్చేమో గానీ అక్షంతలు లేకుండా పెళ్లి జరగదు. ఇవి తింటూ ఉండు. ఇవి అయిపోయేసరికి నీకు నీ సామాజిక న్యాయం చేస్తాను. ఇవన్నీ తినేస్తానే, ఈ పెళ్లి ఆపేస్తానే, ఈ లోపల కోట్ వేసేస్తానే. ఇట్రారా. కళ్యాణ్, ఈ పెళ్లి జరిగేంత వరకు వాడిని జాగ్రత్తగా చూస్తుండు. వాడు నోరిప్పాడంటే జేపీ కొడుకు నేను కాదన్న విషయం బయటపడిపోతుంది. దాంతో నందాన్ని అరెస్ట్ చేయించడానికి నేను వేసిన ప్లాన్ ఇన్నాళ్ళు ఇన్ఫార్మర్ గా నీ పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. వాడికి క్వార్టర్ ఇచ్చానా సరే, మ్యాటర్ బయటకు రాకుండా చూసుకో. హలో, నువ్వేంటి ఇక్కడ? పద పద, ముహూర్తానికి టైం అయిపోయింది. మిస్టర్ ఇన్ఫార్మర్, మిస్టర్ పర్ఫెక్ట్ లా నటించి మిస్టర్ ఇండియా అయిపోదాం అనుకుంటున్నావా? నీ మాస్టర్ ప్లాన్స్ అన్ని హెడ్ లైన్ లో ప్రింట్ వేయించి అందరి చేత చదివిస్తా. అది కాదు. ఇంకనే ఆగను. బాబు బాబు, ఎవరమ్మా? నిన్నేనా అన్న? నేనా? ఇలా రా 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 రా. ఆ. ఏంటి కిటికీ అంకుల్? వచ్చా. కొంచెం గొళ్ళెం తీయమ్మా. అయినా ఆ, లోపటి నుంచి బయట గొల్లం ఎలా పెట్టారు అంకుల్? ఎలా అంటే నువ్వు తలుపు తీస్తే నేను బయటకు వచ్చి లోపల గొళ్ళెం పెడతా. ఒక్క తలుపుకు రెండు గొల్లారా? ఆ, ఏది లోపల గొల్లం పెట్టి చూస్తా. లోపలికి వెళ్ళి నువ్వు గొళ్ళెం పెట్టుకో. నువ్వా? నన్ను క్షమించండి బాబు. ఆ మడత కాజాగడి మాటలు నమ్మి కమల్ హాసన్ లాంటి మిమ్మల్ని పిచ్చోడు చేశాను. ఈ ఒక్క 5 నిమిషాలు అలా పక్కకొచ్చారంటే మీ గుండెల మీద వాలి నా కన్నీళ్లతో ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అదేదో ఇక్కడ చేసుకోవచ్చుగా. స్నానం నదిలో చేయాలంటారు, క్షమాపణ గదిలో చెప్పాలంటారు. రండి ప్లీజ్. నమస్కారం. రండి రండి రండి, ముందు నేరుగా భోజనాలు పోండి. ఇక్కడ ఆపు. అరే టైగర్, వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఏం టైగర్, వేటగాడు ఏడున్నాడు? వేటగాడ వేటగాడ ఎవరు? అదేనా గట్ల చూస్తావు మన బాసు. పక్క రావడం ఏంటి? మీరు నూర్జహాన్ ఆటోమేటిక్ కార్లో దిగొస్తానివి ఆటోలో దిగినవేందే? మన బ్యాడ్ టైం వర్స్ట్ గా ఉన్నప్పుడు వాటర్ కూడా విషమవుతుంది. ఎవడో బాసు బాక్స్ బ్యాంకాక్ లో బద్దలు చేసేసాడు. అదే సీక్రెట్స్ మొత్తం లాగేసి పోలీసులు లీక్ చేశాడు. తప్పించుకొని వచ్చేసాం. ఇక్కడ పోలీసులు నా మీద గట్టిగా కాన్సంట్రేట్ చేశారు. సో నేను లోపల వేరే గెటప్ లో ఉంటాను. నన్ను గుర్తుపట్టినా పట్టనట్టుండండి. నువ్వు కూడా సరే బాసు, సరే మీరు మూసుకో లోపల పోండి.